హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో అందరికీ బాగా ఉపయోగపడే ఒక మంచి టిప్ చెప్తానండి. అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. వీడియోని చూసే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే చూపించేస్తానండి. తర్వాత దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనినైతే పిప్పింటాకు అంటారండి. కొన్ని ఊర్లలో అయితే నేల ఉసిరి ఆకు అని కూడా అంటారు. మేమైతే పిప్పింటాకు అని అంటామండి. ఇది ఒక న్యాచురల్ మంచి మెడిసిన్ అండి. చాలా బాగా యూజ్ అవుతుంది అన్నిట్లికి. అంటే దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు బ్లడ్ వస్తూ ఉంటుంది కదండీ! అలాగే ఆ బ్లడ్ ఆగడానికి ఈ ఆకుని నలిపి పెట్టామంటే బ్లడ్ అనేది ఆగిపోతుందండి. అలాగే నొప్పి కూడా తగ్గిపోతుందండి. ఇంకా శీతాకాలంలో వచ్చే పళ్ళ సమస్యలు అంటే పుచ్చిపోయిన పళ్ళు కానీ, లేదంటే పళ్ళు ఏదన్నా చిగుళ్ళు నొప్పి వస్తూ ఉంటాయి కదండీ! ఈ శీతాకాలంలో ఈ ఆకుని దంచుకొని ఇలా పన్ను కింద పెట్టుకున్నామంటే మనకి 5 నిమిషాల్లో మనకి నొప్పనేది తగ్గిపోతుందండి. నేను ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఈ ఆకులు ఒక 5, 6 తీసుకొని ఇలా రోట్లో వేసుకొని దంచేసుకోవాలండి. మరీ ఎక్కువగా పేస్ట్ అవ్వక్కర్లేదు. ఇలా కచ్చా పచ్చాగా అయితే సరిపోతుంది. మనం వాటర్ కూడా ఏమి యాడ్ చేయక్కర్లేదండి. ఎందుకంటే మనం ఆకుని దంచినప్పుడు ఆకులో నుంచి వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఈ టిప్పు మెయిన్‌గా నాకు పళ్ళ గురించి చెప్తున్నానండి. ఎందుకంటే నాకు ఒకరోజు నైట్ అంతా ఫుల్‌గా పెయిన్ అయితే వచ్చింది పన్ను దగ్గర. నేను ఇలానే చేసి పెట్టుకున్నాను. అంటే మా చుట్టాలు చాలామంది ఈ టిప్‌ను ఫాలో అవుతారండి. నేను వాళ్ళని అడిగి ఇదైతే చేశాను. ఖచ్చితంగా నాకు 5 నిమిషాల్లోనే నొప్పనేది తగ్గిపోయిందండి. ఈ పేస్ట్‌ని మనకి ఏ పన్ను దగ్గరైతే నొప్పొస్తుందో ఎక్కువగా ఆ పన్ను దగ్గర పెట్టి మన పై పన్ను, కింద పన్ను గట్టిగా నొక్కి పెట్టుకున్నామంటే 5 నిమిషాల్లోనే నొప్పనేది తగ్గిపోతుందండి. ఈ పిప్పింటాకు ఎక్కువగా మనకు పొలాల గట్ల దగ్గర ఎక్కువగా దొరుకుతుందండి. అలాగే ఇంటి చుట్టుపక్కల ఎక్కువగా పొదలున్న దగ్గర అయితే ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కడున్నా సరే మనం తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. శుభ్రంగా కడిగిన తర్వాతనే మనం ఇలా వాడుకోవాలి. మీరు కూడా ఎక్కడైనా ఇలాంటివి దొరికినప్పుడు ఖచ్చితంగా ఒక 4, 5 సార్లు శుభ్రంగా కడగాలండి. ఎందుకంటే బయట ఉంటుంది కాబట్టి మనం నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాతనే ఈ విధంగా వాడుకోవాలి. నాకిలా పెయిన్ వచ్చినప్పుడు టాబ్లెట్స్ కూడా వేసుకున్నానండి. నాకు అస్సలు తగ్గలేదు. నేను ఈ టిప్‌ను ఫాలో అయితేనే నాకు 5 నిమిషాల్లో ఈ నొప్పనేది తగ్గిందండి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి నాకు మంచిగా వర్క్ అయింది కాబట్టి నేను మీకు చెప్తున్నానండి. ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే చేయండి. మళ్ళీ ఇంకొకసారి ఈ పిప్పింటాకు చెట్టునైతే చూపిస్తున్నానండి. మరి ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.